ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కథ, ట్యూన్, క్యారెక్టర్, గెటప్ ఏది కాపీ కొట్టినా తీసినోళ్ళకే తెలియని విధంగా కాపీ కొట్టాలి అంటారు. కానీ అనిరుద్ మాత్రం పాపులర్ అయిన హిట్ సాంగ్ ని దించేసి దొరికిపోయాడు. ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవరా కోసం ఏ సాంగ్ ట్యూన్ ని కాపీ కొట్టి అబాసుపాలయ్యాడు? వాట్స్ ది స్టోరీ? విక్రమ్, జైలర్, లియో వంటి వరుస హిట్స్ తర్వాత అనిరుద్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అప్పటి వరకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే రెహమాన్ ను మించిపోయి 10 కోట్లు డిమాండ్ చేశాడు అనిరుద్. అనిరుద్ హవా మాస్టర్ నుంచి లియో వరకు సాగింది. ఇంకేముంది, అనిరుద్ ఉంటే చాలు మ్యూజికల్ హిట్ కొట్టేయొచ్చన్న నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. అయితే భారతీయుడు 2 మ్యూజిక్ విషయంలో నమ్మకాన్ని వమ్ము చేశాడు. అందరూ రెహమాన్ భారతీయుడితో పోల్చి చూడటంతో భారతీయుడు 2 మ్యూజికల్ గా విమర్శలు ఎదుర్కొంది. రొటీన్ ట్యూన్స్ తో ఆకట్టుకోలేకపోయాడు అనిరుద్. దేవరా సినిమా నుంచి వచ్చిన రొమాంటిక్ సాంగ్ లో జాన్వీ హీట్ ఎక్కిస్తే బయట కాపీ ట్యూన్ అంటూ ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఎవరు కాపీ కొట్టినా ట్యూన్ మారుస్తారు, కానీ డిట్టో దించేశాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అందులోనూ వరల్డ్ వైడ్ పాపులర్ అయిన సాంగ్ ను ఎవరైనా కాపీ కొడతారా అంటూ అనిరుద్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఇంప్రెస్ చేసిన శ్రీలంక సాంగ్ మనికే మాకేను దేవర కోసం దించేశాడు అనిరుద్. శ్రీలంక సాంగ్ కదా, ఎవరికీ తెలియదనుకోవడానికి వీల్లేదు. ఇదే పాటను థ్యాంక్ గాడ్ మూవీలో పెట్టారు. నోరా ఫతేహి, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన ఒరిజినల్ సాంగ్ పాడిన యుహానీతో పాడించారు మేకర్స్. అలాగే ఒరిజినల్ సౌండ్ ఇచ్చిన చమత్ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ గాడ్ సినిమా ఫ్లాప్ అయినా రీమిక్స్ చేసిన శ్రీలంక పాపులర్ సాంగ్ మనికే మాగే సూపర్ హిట్ అయింది. ఇంతలా జనాల్లోకి దూసుకెళ్లిన సాంగ్ ని మళ్లీ వినిపించి బ్యాడ్ అయ్యాడు. ఒరిజినల్ సాంగ్ కి ఇన్స్పిరేషన్ అంటూ రైట్స్ తీసుకుంటే ఇంతలా ఎదురుదాడి జరిగేది కాదు. కాపీ క్యాట్ గా దొరికిపోయాడు అనిరుద్. చివరికి ఒరిజినల్ ట్యూన్ మ్యూజిక్ డైరెక్టర్ చమ్మత్ సంగీత్ స్పందిస్తూ తన పాట అనిరుద్ ని ఇన్స్పైర్ చేసిందంటూ ఇండైరెక్ట్ గా ఎలా కాపీ కొట్టారో వీడియోస్ తో నిరూపించాడు. దేవరా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ హిందీలో వచ్చిన సాంగ్ కావడంతో దేవరా మ్యూజిక్ పై కాపీ ముద్ర గట్టిగా పడింది. కొరటాలకు మ్యూజిక్ గురించి పెద్దగా తెలియకపోవడంతో సంగీత దర్శకుడిపై పూర్తిగా ఆధారపడిపోతాడు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో చెప్పాడు. అందుకే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్ ను తీసుకుంటాడు. డెబ్యూ మూవీ మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు కొరటాల ప్రతి సినిమాను దేవిశ్రీ మ్యూజికల్ హిట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ మారడంతో సంగీతం పరంగా కొరటాలకు తిప్పలు తప్పడం లేదు. హీరోల జోక్యంతో కొరటాల తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీని మార్చాల్సి వచ్చింది. చిరంజీవి రికమెండ్ చేయడంతో ఆచార్య కోసం మణిని తీసుకున్నాడు. అనిరుద్ కావాలని ఎన్టీఆర్ పట్టుబట్టడంతో కొరటాల మరోసారి తనకు కలిసొచ్చిన దేవిశ్రీని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అనిరుద్ తన పాటను తానే కాపీ కొట్టుకోగా రెండో పాటను శ్రీలంక నుంచి కొట్టేసి కామెంట్స్ ఫేస్ చేస్తున్నాడు. టాలీవుడ్ ఎనర్జెటిక్ డాన్సెస్ లో రామ్ ఒకడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ డాన్స్ కి ఎలా ఫ్యాన్స్ ఉన్నారో రామ్ ఎనర్జెటిక్ స్టెప్స్ కి కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే స్కందాలో శ్రీలీల పక్కన తేలిపోయాడు. పర్ఫెక్షన్ కనిపించలేదు. ఎందుకు వెనకపడిపోయాడు? మళ్ళీ డబుల్ స్మార్ట్ తో ఫామ్ లోకి రావడం ఎలా సాధ్యమైంది? హావ్ ఎ లుక్. రామ్ పోతినేనితో డాన్స్ అంటే అంత ఈజీ కాదు. శ్రీలీల అంతే ఈజీతో డాన్స్ చేయడమే కాదు, స్కందాలో రామ్ ను డామినేట్ చేసింది. ఈ అమ్మడి స్పీడ్ ముందు రామ్ తట్టుకోలేకపోయాడు. రామ్ డాన్స్ లో ఆనాటి వేగం కనిపించలేదు. శ్రీలీల డాన్స్ ముందు రామ్ తేలిపోవడానికి రీజన్ వెయిట్ పెరగడమే. స్కందాలో క్యారెక్టర్ కోసం 15 కేజీలకు పైగా వెయిట్ పెరిగాడు. దీంతో డాన్స్ లో ఈజ్ కరవైందే. డబుల్ స్మార్ట్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ ఎంతలా మేకోవర్ అయ్యాడో చెప్పుకొచ్చాడు. స్కంద షూటింగ్ పూర్తయ్యే నాటికి 86 కేజీలుండగా డబుల్ స్మార్ట్ కోసం 18 కేజీలు తగ్గి 68 కేజీలకు వచ్చానన్నాడు రామ్. వెయిట్ పెరగడం కారణంగానే మంచి డాన్సర్ లో ఈజ్ తగ్గిందనే కామెంట్స్ గురయ్యాడనమాట. మిరపకాయ తర్వాత రవితేజ, హరిశంకర్ కాంబినేషన్ రిపీట్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. దీనికి హరీష్ చెప్పిన సమాధానం షాక్ ఇచ్చింది. మిరపకాయని మించి మిస్టర్ బచ్చన్ ఉంటుంది అన్నాడు. మరి బుధవారం రిలీజ్ అయిన ట్రైలర్ లో హరీష్ చెప్పిందే నిజమైందా? హావ్ ఎ లుక్. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ వీడియోకు షో రీల్ అన్న పేరు పెట్టి రిలీజ్ చేశారు. మాటలు లేకుండా ఓన్లీ యాక్షన్ లా సాగింది. మాస్ రాజా నుంచి డైలాగ్ లేకపోవడంతో అప్సెట్ అయిన ఫ్యాన్స్ కు టీజర్ లో డైలాగ్ హరీష్ మార్క్ డైలాగ్ లా ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ లో కావాల్సినన్ని పంచ్ డైలాగ్స్ ని పెట్టాడు హరీష్. మిరపకాయతో పోలిస్తే ఎలా ఉంటుందని అడిగితే 100 రెట్లు ఎక్కువగా బాగుంటుందన్నాడు హరీష్. యాక్షన్ విషయంలో హరీష్ చెప్పినట్టే ఉంది. యాక్షన్ తో పాటు సత్య కామెడీ, మిక్కీ జే మేయర్ సాంగ్స్ సినిమాకు హైప్ ని తీసుకొచ్చాయి. మిస్టర్ బచ్చన్, తంగలాన్, డబుల్ స్మార్ట్ ఒకే రోజు 15న రిలీజ్ అవుతున్నాయి.
16న వస్తున్నా 15 ఈవినింగ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. కాంపిటీషన్ భయంకరంగా ఉండడంతో థియేటర్స్ ని పంచుకోవాలి, ఓపెనింగ్స్ తగ్గుతాయి. దీంతో 14నే భారీ సంఖ్యలో ప్రీమియర్స్ తో మిస్టర్ బచ్చన్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య చెలరేగిన విభేదాలు తగ్గుతాయా? డిఫరెన్సెస్ లేవని చెప్పడానికి అల్లు అరవింద్ బాలయ్యతో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడా? బన్నీ నటిస్తున్న పుష్ప 2 రిలీజ్ అయ్యేలోపు మెగా అల్లు ఫ్యామిలీ ఒక్కటే అని చెప్పడానికి ఏం చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. ఆహాలో స్ట్రీమ్ అయిన అన్స్టాపబుల్ 2 సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఓటీటీకి సబ్స్క్రైబర్స్ ను పెంచిన ఈ ప్రోగ్రాం మరోసారి ముందుకొస్తుంది. హోస్ట్ గా బాలయ్య అదరగొట్టేశాడు. దసరాకు అసలు సిసలైన 3వ సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా, యాక్టర్ గా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బిజీగా ఉన్న బాలయ్య మరోసారి అన్స్టాపబుల్ సీజన్ 3 హోస్ట్ గా వస్తున్నాడు. మరి ఈ సీజన్ లో అయినా చిరంజీవి రామ్ చరణ్ ను ఇంటర్వ్యూ చేస్తాడా? ఎన్టీఆర్ వస్తాడా అన్న చర్చ నడుస్తోంది. అన్స్టాపబుల్ షోకు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వచ్చినా చిరంజీవి, రామ్ చరణ్ రాలేదు. అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ తో ఫోన్లో మాట్లాడాడు బాలయ్య. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా రాలేదు. ఎన్టీఆర్ వస్తాడని ప్రచారం జరిగిందే కానీ వర్కౌట్ కాలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు ఎవరూ రాకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్స్టాపబుల్ 2 సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హైప్ తో స్ట్రీమ్ అయిన ప్రభాస్ ఎపిసోడ్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇలా ఒక టాక్ షో ఓటీటీలో ఇంతలా ఇంప్రెస్ చేయడం అన్స్టాపబుల్ కే దక్కింది. ఫస్ట్ సీజన్ మోహన్ బాబుతో మొదలు కాగా చిరంజీవితో ఎండ్ చేస్తారనుకుంటే మహేష్ బాబు వచ్చాడు. సెకండ్ సీజన్ చిరంజీవితో మొదలయ్యే అవకాశం ఉందని క్రియేటివ్ టీమ్ హెడ్ బీవీఎస్ రవి తెలిపినా ఎందుకో గానీ వర్కౌట్ కాలేదు. ఈ లెక్కన 3వ సీజన్ మెగాస్టార్ తో మొదలై టాక్ షోకు హైప్ తీసుకొస్తారేమో చూడాలి. మరి ఏపీ ఎన్నికల్లో బన్నీ వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం మెగా ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెగాస్టార్ ఇంట్లో జరిగిన ఎన్నికల సెలబ్రేషన్స్ లో ప్రమాణ స్వీకారోత్సవంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. అయితే అల్లు అరవింద్ మెగా ఫ్యామిలీని కలుపుకొని వెళ్లాలనుకుంటున్నాడు. పవన్ ను కలిసిన తెలుగు సినిమా సెలబ్రిటీస్ లో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఐ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లోనూ పిఠాపురంలో పెట్టడం కూడా ఇందులో భాగమే. బన్నీ ఎన్నికల ఎపిసోడ్ తో మెగా ఫ్యాన్స్ స్టైలిష్ స్టార్ పై గుర్రుగా ఉన్నారు. 3వ సీజన్ కు చిరంజీవిని తీసుకొస్తే మెగా అల్లు ఫ్యామిలీ ఒక్కటే అన్న సంకేతాలు పంపించినట్టు అవుతుంది. పుష్ప 2 రిలీజ్ అయ్యే డిసెంబర్ 6 లోపు అన్స్టాపబుల్ వేదికను ఉపయోగించుకుంటే విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టే. కేజీఎఫ్ వచ్చిన 20 నెలలకి యష్ కొత్త సినిమా టాక్సిక్ ని ప్రకటించారు. అనౌన్స్ చేసి 8 నెలలు దాటినా ఇంతవరకు మొదలు కాలేదు. ఎట్టకేలకి కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలవుతోంది. షూటింగ్ ముందు రోజు దేవాలయాలు సందర్శిస్తూ దేవదేవుళ్ల ఆశీస్సులు తీసుకుంటున్నాడు యష్. బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ 2 తర్వాత యష్ 28 నెలలు గ్యాప్ తీసుకుని గురువారం కొత్త సినిమా టాక్సిక్ రెగ్యులర్ షూటింగ్ లోకి వెళుతున్నాడు. సినిమాను అనౌన్స్ చేసినప్పుడే 2025 ఏప్రిల్ 10న రిలీజ్ అంటూ ప్రకటించారు. ఈ లెక్కన యష్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత థియేటర్స్ లోకి వస్తున్నాడు. కేజీఎఫ్ 2 పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చిన ఆడియన్స్ కు దూరమై స్టార్డమ్ కూడా దూరమవుతున్నాడా అనిపిస్తోంది. ఏప్రిల్ 10న టాక్సిక్ వర్సెస్ రాజాసాబ్ గా మారింది. టాక్సిక్ ముందే ఖర్చు వేసిన రాజాసాబ్ వస్తోందంటే టాక్సిక్ రాదనే అర్థం. ఎందుకంటే యష్ కొత్త సినిమాను ప్రకటించిన వెంటనే స్టార్ట్ చేయకుండా 8 నెలల తర్వాత రెగ్యులర్ షూటింగ్ లోకి అడుగు పెడుతోంది. ఈ పెద్ద ప్రాజెక్ట్ ను 7 నెలల్లో పూర్తి చేయడం కష్టమే. టాక్సిక్ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉండడంతో ఏప్రిల్ 10న రాజాసాబ్ కబ్జా చేసింది. యాక్ట్రెస్ కమ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టాక్సిక్ ను డైరెక్ట్ చేస్తోంది. 1986లో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. 2009 వరకు నటించిన గీతూ అదే సంవత్సరం షార్ట్ ఫిల్మ్ తీసి మెగాఫోన్ పట్టింది. 2014లో వచ్చిన లయర్స్ డైస్ మూవీతో 2 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకుంది. డైరెక్టర్ గా పెద్దగా క్రేజ్ లేని డైరెక్టర్ కు పాన్ ఇండియా హీరో యష్ ఛాన్స్ ఇవ్వడం అందరికీ షాక్ ఇస్తోంది. పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ను ఇదే పేరుతో అన్ని భాషల్లో డబ్ చేయనున్నారు. టాక్సిక్ అంటే విషమని అర్థం. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా కియారా, యష్ చెల్లిగా నయన పేర్లు వినిపిస్తున్నా మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు.